రామ్ చరణ్ కవల పిల్లలకి అరుదైన గిఫ్ట్లు పంపించారు బాలయ్య బాబు గారు. సో నార్మల్గా బాలయ్య బాబు ఫ్యామిలీకి మెగాస్టార్ గారి ఫ్యామిలీకి తగాదాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఓన్లీ సినిమాల వరకు మాత్రమే. సినిమాలో ఖచ్చితంగా పోటాపోటీ అనేది ఏ హీరోకి ఇంకో హీరోకి మధ్యలో అయినా ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఎవరు కూడా కాదనలేరు, ఎవరు కూడా దాన్ని రియల్ లైఫ్లో కూడా ఉంటుందని చెప్పేసి అంటే ఊహించుకోకూడదు. అట్లా సినిమాల పట్ల ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీ ఉన్నప్పటికీ అవుట్ ఆఫ్ ది సినిమా బాక్స్ అంటే వాళ్ళు మాత్రం రియల్ లైఫ్లో ఒక మంచి ప్రాణ స్నేహితులు. మన మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అదేవిధంగా బాలయ్య బాబు గారు కావచ్చు. మరి రీసెంట్గా రామ్ చరణ్ గారికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు. మరి ఈ విషయం తెలిసిన తర్వాత మెగా ఫ్యాన్స్ అందరూ కూడా, అభిమానులందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నార్మల్గా అది హీరో కావచ్చు, నార్మల్ ప్రజలు కావచ్చు, వాళ్ళ కుటుంబం అనేది ముందుకెళ్ళాలి, మాకు ఒక వారసుడు కావాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా ఒకానొక సమయంలో ఒక ఈవెంట్లో చిరంజీవి గారు చెప్పినప్పుడు కూడా చాలా మంది ట్రోల్ చేశారు. అంటే క్లీన్ కార్ పుట్టింది కదా, మీరు క్లీన్ కార్ని వారసురాలుగా అనుకోవట్లేదా, ఆడపిల్లని చిన్నచూపు చూస్తున్నారని చెప్పేసి రకరకాలుగా గిట్టని వాళ్ళు ట్రోలింగ్ చేశారు. అయినప్పటికీ కూడా అంటే ఆ విధంగా ట్రోల్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబంలో ఒక వారసుడు కావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. సో ఇప్పుడు మాత్రం చిరంజీవి గారి కోరిక నెరవేరి ఒకేసారి ఇద్దరన్నమాట కవల పిల్లలు, పాప బాబు. సో మరి వాళ్ళ కుటుంబం అనేది ఇంకా కంప్లీట్గా ఆనందం మన మాటల్లో చెప్పుకోలేనంత సంతోషంలో మునిగి తేలుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో అభిమానులు కావచ్చు, తోటి నటీనటులు కావచ్చు, చాలామంది కూడా విషెస్ చెప్పారు. అండ్ ఇప్పుడు ఏంటంటే బాలయ్య బాబు గారు, మరి బాలయ్య బాబు గారి మనసు ఎంత స్వచ్ఛమైందో అని అందరికీ తెలుసు. ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం అన్నమాట. ఏదైనా కూడా ముఖం మీద చెప్పేటటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారు. ముఖ్యంగా మన సాంప్రదాయాలైనా లేకపోతే దైవమైనా కూడా చాలా చాలా నమ్మే వ్యక్తి మన బాలయ్య బాబు గారు. సో మరి ఇక్కడ రామ్ చరణ్ గారికి, తన పిల్లలకి, రామ్ చరణ్ దంపతులకి ఏం గిఫ్ట్స్ పంపించాడో తెలిస్తే అందరూ కూడా షాక్ అవుతారు, అదేవిధంగా హ్యాపీగా ఫీల్ అవుతారని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి బాలయ్య బాబు గారు ఏం పంపించారంటే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి నుంచి పవిత్రమైనటువంటి ప్రసాదం, అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని కూడా వాళ్ళిద్దరికి పంపించారు. మీ జంట ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అని చెప్పేసి. సో మరి వాళ్ళకు పుట్టినటువంటి కవల పిల్లలకి బంగారు ఆభరణాలు, వాటితో పాటు వాళ్ళు ఆడుకునే విధంగా వెండి బొమ్మల్ని కూడా పంపించారు అని చెప్పేసి అయితే చిన్న సమాచారం అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే వాళ్ళ తోటి నటీనటులకు సంబంధించి వాళ్ళు తాత అయ్యారు, వాళ్ళకు మనవడు మనవరాలు పుట్టారు అంటే ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వీళ్ళిద్దరి కుటుంబాల మధ్య మనం అనుకున్నట్టు ఏదో తగాదాలు ఈ విధంగా జస్ట్ సినిమాల వరకే ఉంటుందండి, ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు అండ్ ఇద్దరు ఫ్యామిలీస్ చాలా చాలా అనుబంధంతో ఉంటారనమాట, చాలా స్నేహబంధంతో మనందరం కూడా చూస్తూనే ఉంటాం. ఇటు బాలకృష్ణ గారి గురించి చిరంజీవి గారు కావచ్చు, చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు కావచ్చు, చాలా గొప్పగా చెప్తూ ఉంటారు.